వార్ 2 మూవీతో ఆగస్టు 14న వస్తున్న ఎన్టీఆర్ తర్వాత డ్రాగన్తో వచ్చే ఏడాది జూన్లో దాడి చేయబోతున్నాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే దేవరా 2 ముందు మొదలవుతుందా లేదంటే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్తో ప్లాన్ చేసిన మూవీ ముందు పట్టాలెక్కుతుందా అన్న డౌట్లే మొన్నటి వరకు వినిపించాయి. కట్ చేస్తే ఇంతలో మురుగన్ సీన్లోకి వచ్చాడు. అరవింద్ని వదిలేసిన వీరరాఘవుడు ఇప్పుడు ఆయుధ పూజకి సిద్ధమయ్యాడు. అది కూడా దసరా రోజే ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా పెద్ద ఆయుధ పూజకే ఒప్పించాడట. విచిత్రం ఏంటంటే దేవర 2 స్క్రిప్ట్ వర్క్ రెడీ అయింది. ఎన్టీఆర్ ఎప్పుడు సినిమా అంటే అప్పుడు అనేలా కొరటాల శివ రెడీ అయ్యాడు. కానీ త్రివిక్రమ్ వచ్చి నెల్సన్ దిలీప్ కొరటాల శివ కొంపు ముంచేలా ఉన్నాడా? మొన్నటి వరకు పవన్ సినిమాల విషయంలో మిగతా దర్శకులకు చుక్కలు కనిపించేవి. ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమాలకు కమిట్ అయిన దర్శకులకి త్రివిక్రమ్ రక్త కన్నీరు చూపించబోతున్నాడా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 సాంగ్ షూట్ పూర్తి చేశాక పూర్తిగా 5 నెలలు డ్రాగన్ షూటింగ్ కోసమే డెడికేట్ చేయబోతున్నాడు. తర్వాత ఏంటి? దేవర 2 చేస్తాడా లేదంటే సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2 తీస్తున్న నెల్సన్ దిలీప్తో మూవీకి మూవ్ అవుతాడా? కాదంటే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ట్రాక్ ఎక్కిస్తాడా? విచిత్రం ఏంటంటే ఈ మూడింట్లో ఏది డ్రాగన్ తర్వాత పట్టాలెక్కేలా లేదు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేసిన మురగా ది గాడ్ ఆఫ్ వారే పట్టాలెక్కేలా ఉంది. ఎన్టీఆర్ చేతిలో మురగా ది గాడ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్ బుక్ కనిపించగానే త్రివిక్రమ్ కదే ముందు పట్టాలెక్కుతుందన్న మాటే బలపడుతోంది. కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ అది కాదు. ఇదే ఎందుకు ముందుగా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఈ దసరాకు ఆయుధ పూజలా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. బన్నీకి చెప్పిన కథ తను పట్టించుకోకపోతే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. అంటే తనకు పనికిరాని కథ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందనే సెన్స్ క్యారీ అవుతోంది. కానీ కొన్నిసార్లు కొందరు రిజెక్ట్ చేసిన కథలే అద్భుతాలు సృష్టిస్తాయి. బన్నీ చేయాల్సిన అర్జున్ రెడ్డి తను వద్దనుకుంటే విజయ్ దేవరకొండ ఫేట్నే మార్చేసింది. మరి సరే, ఈ కంపారిజన్ కాసేపు పక్కన పెడితే ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రాసిన మురగా బుక్ని కథ బయటికి రివీల్ అయింది. ఇందులో 6 తలలతో పుట్టే మురగన్ పాత్రని త్రివిక్రమ్ 6 హీరోలుగా మార్చాడట. తన 2 భార్యల్ని తన 2 కళ్ళుగా మార్చాడట. ఇది ఇప్పుడు ఆ పుస్తకం అలానే తన రైటర్స్ టీం వల్ల బయటకు వచ్చిన విషయం. సో కమల్ దశావతారంలో 10 పాత్రలు వేసినట్టు ఎన్టీఆర్ ఇందులో 6 పాత్రల్లో కనిపించడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అసురవదని విలన్లా వదగా మార్చి ఈ బుక్ని మోడర్నైజ్ చేశాడట త్రివిక్రమ్. ఇలాంటి దైవిక అంశాలకు మాస్టర్ చిచ్చి ప్రెజెంట్ సొసైటీకి అప్లై చేస్తే సినీ సునామీ రావాల్సిందే. అక్కడే అల్లు అర్జున్ ఈ స్టోరీకి కనెక్ట్ కాలేకపోతే ఎన్టీఆర్ మాత్రం పాత్ర పల్స్ పట్టేసినట్టు తెలుస్తోంది. ఎంత కథ నచ్చితే దేవర 2, నెల్సన్ దిలీప్ సినిమాతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ని హోల్డ్లో పెట్టి మురగ మూవీకి కనెక్ట్ అవుతాడు. అందుకే దసరాకి మురగా గాడ్ ఆఫ్ వార్గా పట్టాలెక్కడం కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్టు 14న ఏదో స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడే, ఎందుకంటే అప్పటి వరకు కథలో మార్పులు చేర్పులకు ఎన్టీఆర్ డెడ్లైన్ పెట్టేశాడట. మొత్తానికి పవన్తో త్రివిక్రమ్ కనెక్ట్ అయితే పవర్ స్టార్తో సినిమాలకు కమిట్ అయిన దర్శకులకు కష్టాలు ఎదురవుతాయంటారు. గురీజీనే పవన్ డేట్లు కాల్ షీట్లు పట్టేసి తనకు నచ్చిన బ్యాచ్ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తాడనే కమెంట్స్ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఎన్టీఆర్ విషయంలో త్రివిక్రమ్ ప్రాజెక్టు ఫైనలైజ్ అవ్వడంతో దేవర 2 ప్లాన్ చేసిన కొరటాల శివ, ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేసిన నెల్సన్ దిలీప్ సైడ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.